ఇంతకాలం నీ కుటుంబ భారాలను మోసుకుంటూ వచ్చావు. ఇంతకాలం నీ సంపాదన కోసం తిరగన చోట లేదు. ఈ సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావంటే నీ కుటుంబ భారాన్ని నువ్వు మోసుకుంటూ వచ్చావు. నీ పిల్లల భారాన్ని నువ్వు మోస్తూ వచ్చావు. వాళ్ళ భారాలు వీళ్ళ భారాలు మోసుకుంటూ జీవితం అలసిపోయింది, శరీరం అలసిపోయింది. ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఆత్మలను కనగలిగిన గర్భాన్ని నువ్వు ధరించావు. ఆత్మలను కనగలిగిన విశ్వాసులుగా మనం మార్చబడదుముగాక. ఈ సంవత్సరంలో ఏదైనా శ్రేష్టమైన పని మనకు ఉంది అంటే అది దేవుని పని. ఇంతకాలం ప్రయాసపడ్డావు, తిరిగావు, చేసావు, శరీరంలో సగం బలం పోయింది, ఖర్చు పెట్టేసావు. ఇప్పుడు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఇది సేవకులకు మాత్రమే దేవుడు అప్పగించట్లేదు, సంఘానికి కూడా దేవుడి బాధ్యతను అప్పగిస్తున్నాడు. సంఘానికి దేవుడు ఇస్తున్న బాధ్యత ఏంటంటే మన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి మన ఆత్మను సంపాదించడముగాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం, నా దృష్టికి ప్రియుడైనందున గరుడమైతివి, నీ ప్రాణమునకు బదులుగా జనములను ఎప్పుడు ప్రాణములకు బదులుగా అంటే నీ ప్రాణాన్ని నువ్వు దేవుని కొరకు ఖర్చు చేస్తున్నప్పుడు, నీ బలమును దేవుని కొరకు ఖర్చు చేస్తున్నప్పుడు, నీకున్న సమయాన్ని దేవుని కొరకు ఖర్చు చేస్తున్నప్పుడు, ఆయన నీకు బదులుగా జనములను ఆయన నీకు ప్రతిగా అప్పగించుచున్నాడు. అంటే త్యాగం చేయాలి, సమర్పణ చేయాలా, సమర్పణ చేసుకోవాలా, ప్రతిష్ఠ చేసుకోవాలా. ఇంతకాలం నీ కుటుంబం కోసం ప్రయాసపడ్డావు, నీ పిల్లల భారాలను మోసావు, నీ కుటుంబ భారాలను మోసావు, అప్పులు మోసావు, రోగాలు మోసావు. అన్ని జీవిత కాలం మధ్య నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఆరోగ్యము, నీ క్షేమము, నీ ప్రయాణాలు, నీ డబ్బు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, ఇలా నీ కుటుంబ పరిధిలోనే నీవు ఇంతకాలం నడిపించబడ్డావు. ఇప్పుడు బయటికి దేవుడు నేను పిలుస్తున్నాడు, నీవు మహిమ కలిగిన పరిచయం నీ కొరకు దాచబడి ఉంది, ఆత్మను సంపాదించగలిగినటువంటి భారం నీ మీద మోపబడి ఉంది. నీ ఆత్మల భారం జన్మలో నేను నీకు బదులుగా అప్పగించాలి అంటే నీ ప్రాణమును అడ్డు పెడితే నేను నీకు బదులుగా జనములను అప్పగించుచున్నాను. అలా జరగాలి అంటే వారంలో ఒక్కరోజు మీరు ధ్యానం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం అంటే ప్రార్థన చేయాలి. ప్రాణానికి బదులుగా జనములను దేవుడు అప్పగించుచున్నానని ప్రామిస్ చేశాడు. దేవుడు ఎలా అప్పగిస్తాడు అంటే మన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టాలి. విలువైన దేవుడి కొరకు ఖర్చు పెడితే మనకు బదులుగా ఒక పరిశుద్ధ సమూహాన్ని, ఒక మహిమ కలిగిన సమూహాన్ని, రాజ్యానికి నిర్ణయించబడినటువంటి పరిశుద్ధులను నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఈ ప్రాంతంలో తయారు చేస్తాడు. ఆత్మను మనం కనాలి, ఆ తెగింపు ఉండాలి. ఆస్తుపాస్తులో కాదు మనం విస్తరించబడేది, ఆరోగ్యంలో కాదు, అప్పుల్లో కాదు మనం పెరిగేది, ఆ ప్రతిష్టలో మనం పెరగాలి, సమర్పణ జీవితంలో మనం ఎదగాలి, ప్రార్థన జీవితంలో మనం ఎదగాలి, విశ్వాస జీవితంలో మనం ఎదగాలి. దశలోనికలో ఉన్నటువంటి విశ్వాసులంట వారి విశ్వాసం అంట అనేకులకు వ్యాపించిందంట వారి విశ్వాస జీవితం. ఆమేన్. ఫలానా సంఘములో ఉన్న విశ్వాసులు సమర్పణ కలిగిన వారయ్యా, ఫలానా సంఘములో విశ్వాసులు ప్రతిష్ఠ కలిగిన విశ్వాసులు, వారు సేవకులతో సమానం, వారి ప్రార్థన పద్ధతి, వారి యొక్క విశ్వాస జీవితం, వారి క్రియలు, వారి సమర్పణ, వారు చేసిన త్యాగం, వారి ద్వారా సువార్త అనేక ప్రాంతాలకు మ్రోగిందంటే సువార్త. ఆమేన్. వారి ద్వారా సువార్త విస్తరించబడింది, వారు అనేక సంఘాలకు మాదిరిగా మార్చబడ్డారు. మనలోకి సమర్పణ ఉండాలి, ప్రతిష్ఠ కలిగిన జీవితం. మనం ఎప్పుడైతే చేస్తామో మనల్ని బట్టి దేవుని కొరకు మన ప్రాణాన్ని ఎప్పుడైతే ఖర్చు చేస్తామో, సమయాన్ని ఖర్చు చేస్తామో, మనలో ఉన్న బలాన్ని దేవుని కొరకు ఖర్చు చేస్తామో, నీకు బదులుగా ఒక్క మనిషిని కాదు జనములనే నీ ప్రాణానికి బదులుగా ఆయన అప్పగిస్తాననేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎబేజు ప్రార్థన, ఎబేజు అనగా వేదన, వేదనతో కన్నది కుమారుణ్ణి. మహావేదన, ఎంత వేదన అంటే ప్రాణం పోవునంతగా వేదన పడింది ఆ కుమారుని కనడానికి. ఇంతగా నన్ను వేదన పెట్టేట్లా, నిన్ను కనడానికి నా ప్రాణమే నీకు అడ్డుగా పెట్టాను, ఇంతగా నన్ను బాధించేట్లా అనేసి వాడి మీద మనసు పెట్టుకొని, ఇక నేను నన్ను ఇంతగా బాధ పెట్టావు కనుక ఇక నుంచి నీ పేరు వేదన ఎబ్బేస్ అని నామకరణ చేసింది.
చేసిందండి తల్లి. పోతూ శాపనార్థం పెట్టిపోయింది. నీవు బ్రతికినంత కాలం వేదనతోనే బ్రతకాలి, ఈ శాపం తొలగిపోవాలని ఎబ్బేజుకి ఎలా తెలిసింది? ఎలా ప్రార్థన చేయగలిగి? ఆయన ముందు పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా ఆ కుటుంబంలో? ఎవరు లేరు. మరి ఎలా ప్రార్థన చేయగలిగాడు ఆయన? శాపాన్ని విరవగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు నేను మొర పెట్టుకుంటే నా శాపాన్ని విరిచి వేయగలిగిన దేవుడు ఉన్నాడనేసి ఆ ఎబ్బేజుకి ఎలా తెలిసిందో తెలుసా? ఆయన ప్రార్థనలో ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? ఇశ్రాయేలు దేవుని బట్టి ఆయన దేవునికి మొరపెట్టాను అని రాయబడింది. మీరు చదువుగలిగి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు నా బ్రతికించానా? నా జీవితం ఇచ్చానా? ఇక నేను శాపంలోనే ఉండాల్సిందేనా? నా తల్లి పోతూ శాపనార్థాలు పెట్టిపోయింది. ఆ శాపం నన్ను జీవితకాలం అంతా వెంటాడాల్సిందేనా? ఇక వేదనతోనే నా జీవితం ముగించబడాల్సిందేనా? జీవితం అంతా సంతోషము లేకుండా ఇక దుఃఖంతోనే బ్రతకాల్సిందేనా నా జీవితం అని బోరుమని ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. తల్లి శాపనార్థం పెట్టిపోయింది. పోత దుఃఖపుత్రుడు వీడు జీవిత కాలం అంతా దుఃఖంతోనే బ్రతకాలని శాపం పెట్టిపోయింది. కానీ నా దేవుని వాగ్దానం, ఆ వాగ్దానము శాపాన్ని విరిచి వేయగలిగిన శక్తి దేవుని వాగ్దానంలో ఉంది కనుక, దేవుని మాట ఎంతటి ఘోర పాపినైనా మార్చగలిగిన శక్తి కలిగిన మహత్వ కలిగిన మాట కనుక అంటే శాపం తొలగిపోయింది. ఇప్పుడు ఆనందపుత్రుడిగా మార్చబడ్డాడు. ఆ రోజునే ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను అందరూ వేదన అని నన్ను కృంగదీస్తున్నారయ్యా, బలహీనపరుస్తున్నారయ్యా. నేను ఎంతకాలం ఈ శాపంలో ఉండాలి? ఎంతకాలం ఈ దరిద్రతలో ఉండాలి? ఎంతకాలం ఈ దుఃఖంతో నేను బ్రతకాలి? ఇక నా శాపం విరిచి వేయబడదా? ఎవరు నన్ను దీవించలేరా? ఎవరు నేను ఆశీర్వాదాన్ని నేను పొందలేరా అనేసి ఆయన అంగిలార్చుతూ దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవునికి ఆయన మొరపెట్టగా ఆయన మొర దేవుడు ఆలకించెను. ఆమేన్. ఏమని ప్రార్థన చేశాడంటే, సరిహద్దులు విశాలపరచును, ఇరుకును విశాలంగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. ఈ రోజున నేను విశాలపరచబోతున్నా. నీ ప్రార్థన విశాలపరచబోతున్నా. నీ ఆత్మీయ జీవితాన్ని విశాలపరచబోతున్నా. నీ యొక్క పేరుని పెంచబోతున్నాడు. ఇంకా ఉన్నతంగా దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. నీ ఆస్తిని పెంచబోతున్నాడు. నీ రాబడిని దేవుడు పెంచబోతున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు ఉన్నతంగా దేవుడు తీసుకుని రాబోతున్నాడు. నీ అప్పులన్నీ కొట్టివేయబడి నీవే ఇంకా 10 మందికి ఇచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. వినుటకు మాత్రమే మనం ఉన్నట్లయితే ఎంత శ్రేష్టమైన మాటలు మనం వింటున్నా, మన జీవితం ఓపెన్ కాకపోతే, మన హృదయం ఓపెన్ కాకపోతే, దేవుని కొరకు నీ హృదయపు తలుపులు తెరవకపోతే, ఎంత కాలం ఉన్నా ఇంతే చెప్పు, ఎన్ని సత్యాలని చెప్పు, ఇక బ్రతుకు మారదండి. 10 సంవత్సరాల క్రితం నీ భక్తి ఎలా ఉందో ఇక 50 సంవత్సరాలు దాటినా నీ జీవితం అలాగే ఉంటుంది. మార్పు ఉండదు. ఇక మార్చలేకపోతే దేవుడు మనల్ని దర్శించును గాక. ఆమేన్. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఒకడంట చెట్టుకి కొమ్మ నరకాలని చెట్టు కొమ్మను నరకడానికి ఎత్తైన చెట్టు ఎక్కి కొమ్మ నరికేవాడు ఏడ కూర్చుంటాడు? మొదల్లో కూర్చొని నరకాలి. వాడు కొమ్మ ఆ చివరిని కూర్చొని ఇటు నరుకుతున్నాడు. కొమ్మ చివరిని కూర్చొని వాడు మొదలు నరుకుతూ ఉన్నాడు. ఆ కొమ్మ నరుకుతూ ఉండగా 2 దేవదూతులు ప్రయాణం చేస్తూ ఉన్నారట ఆకాశంలో. తొంగి చూసినప్పుడు మనోడు కనిపించాడు వాళ్ళిద్దరికి. ఏంటో వీడి విచిత్రంగా ఉన్నాడు. దేవుడు వాడికి జ్ఞానం ఇస్తే జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా వీడు రివర్స్ గేర్లో కొమ్మ నరుకుతున్నాడు ఏంటి అనేసి ఇద్దరు మాట్లాడుకొని, వీడు ఎలాగో కొమ్మ నరుగుతాడు, నరిగితే కొమ్మతో పాటు వీడు కూడా కింద పడిపోతాడు, చచ్చిపోతాడు. వీడిని కాపాడదాం మనం, వీడిని ఎలాగైనా వీడిని కాపాడాలనేసి, అమ్మ అంటే నీ వెళ్ళు కాపాడు, నానంటే నేను పోతా అనేసి ఇద్దరు దేవతలతో మాట్లాడుకొని వాడు అలా చెట్టు నరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారంటే దేవతలు. ఫల అని ఆ కొమ్మ ఎప్పుడైతే వాడు నరికేసాడో అక్కడి నుంచి కొమ్మతో పాటు వాడు కూడా కిందకు వచ్చేస్తాడు. వాడేమన్నాడు తెలుసా? ఓరి చచ్చేంద్ర బాబు అనేసి వాడు పడ్డాడు. వాడు అమ్మ అనలేదు, నానా అనలేదు, చచ్చేంద్ర బాబు అని అక్కడి నుంచి పడ్డాడు, చచ్చాడు. దేవుడు వాడికి జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని సరిగ్గా వాడు ఉపయోగించాడు. ఈ వయసులోనే ఆరోగ్యం ఉన్నప్పుడే, ఇక జ్ఞానం పనిచేస్తున్నప్పుడే మనము సత్యాన్ని ఎరుగుదుము గాక. ఎబ్బేసు ప్రార్థన
చేస్తున్నాడు, అయ్యా నా తల్లి నా మీద శాపం పెట్టిపోయింది, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. శాపం కొట్టివేయబడింది, ఆశీర్వాదం పొందగలిగాడు ఎబ్బేజు. ఆమేన్. ఆయన నా సరిహద్దులను విశాలపరచుమన్నాడు. ఈరోజు సంఘ సరిహద్దులైనా, సేవ సరిహద్దులైనా, కుటుంబ సరిహద్దులైనా దేవుడు మనం ఎబ్బేజులాగా ఇశ్రాయేలు దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎబ్బేజును ఆశ్రయించిన దేవుడు ఆ రోజు ఎబ్బేగు రేవు దగ్గర రాత్రిపూట దేవునితో పెనుగులాడి పొందగలిగినటువంటి ఆశీర్వాదము, నన్ను ఆశీర్వదించేదాకా నేను నిన్ను విడిచిపెట్టనని ఆ రాత్రి యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడటం వలన ఆశీర్వదించేదాకా దేవుడు వదిలిపెట్టలేదు. అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపాదన ఉంది, దాసులు దాసిరాట్లు, భార్యలు, పిల్లలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ దేవుడు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించమని. నా కుటుంబం చిన్నది, చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలు, చిన్న కుటుంబం. ఏ శత్రువు వచ్చి సంహరిస్తారు, ఏ ఖడ్గానికి నా పిల్లలు బలైపోతారు, ఏ వ్యక్తి నుంచి కీడు వస్తుందో, నా చిన్న కుటుంబాన్ని నువ్వు కాపాడాలనేసి రాత్రంతా ప్రార్థన చేస్తే ఈ రోజున ఒక దేశంగా మారిపోయాడు యాకోబు. ఆమేన్. ఒక చిన్న కుటుంబం కోసం రాత్రంతా ప్రార్థనలాడి ప్రయాసపడి ప్రార్థన చేసి జయించాడు ప్రార్థనలో. ఆ రోజున ఆ చిన్న కుటుంబాన్ని కాపాడమని ప్రార్థన చేసి ఈ రోజున ఇశ్రాయేలు దేశముగా పిలువబడుతుంది. ఇశ్రాయేలు దేశం అని పిలుస్తున్న మరి ఈ పేరు ఎవరిది? ఆ రాత్రి దేవునితో రాత్రంతా పెనుగులాడాడు కనుక ఓ యాకోబు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఒక చిన్న కుటుంబాన్ని ఆస్వాదించమని ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తే ఈ రోజు అతని దేశంగా మార్చేసింది. ఆమేన్. యోబు పుస్తకం 8వ అధ్యాయము 5వ వచనం, నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా వెతికిన యెడల, సర్వశక్తి కలిగిన దేవుని నువ్వు బ్రతిమలాడుకుని యెడల, నీవు పవిత్రుడవై నువ్వు యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా నీ యందు మన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా పిల్లలందరూ ఇలాగనే ప్రార్థన చేశారండి. మరి వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? యోబు యొక్క నివాస స్థలంలో వర్ధిల్లింప చేశాడట. ఎందుకంటే యోబు దేవుణ్ణి శ్రద్ధగా వెతికాడు. చెప్పండి. తల్లి చెప్పింది, రే ఇంట్లో మొబైల్ పెట్టాను రా తీసుకురాంటే వాడు 2 సార్లు గిరాగిరా తిరిగి మమ్మీ లేదు అన్నాడు. అరే ఇప్పుడే కదా పోయి సరిగ్గా ఎత్తుకుంటే మళ్ళీ కాసేపు ఎతికాడు, దొరకలేదు. మమ్మీ లేదు, ఎంతసేపు ఎతికినా దొరకలేదు మమ్మీ అంటే, అరే మనస్సు పెట్టి ఎత్తుకురా అన్నాడు. ఆమేన్. ఏం పెట్టారు మాది? మనస్సు పెట్టి ఎత్తుకురంటే అప్పుడు ఇక పిల్లో కవర్స్ దిండ్లు బెడ్లన్నీ తిరిగేసి మొత్తం ఆడ ఒక దాంట్లో పెట్టింది, దొరికింది. మనస్సు పెట్టి వెతికాడు కనుక దొరికింది. ఆమేన్. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు మనస్సు నిలుపుకొనక చెడు కార్యములు చెడ్డ క్రియలు చేసిన రాయబడి దేవుని బిడ్డ యెహోషాపాతు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండుట కొరకై వారు దేవుని యొక్క విచారణ చేయడానికి మనస్సు నిలుపుకొని వారు ప్రార్థించారు కనుక శత్రువుల మీద జయం కలిగింది. ఆమేన్. దేవుని వెతకడానికి మనస్సు నిలుపుకోవాలి. నెక్స్ట్ 2 ఒకటి, ఈ దేవుని యెహోవాను శ్రద్ధగా మనస్సు పెట్టి వెతికితే మీరు వెతకుడి దొరుకును అని రాయబడింది. మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాం. నీకు బదులుగా మనుషులను, నీ ప్రాణములకు బదులుగా జనములను అప్పగిస్తాం. మనల్ని బట్టి ఈ సేవ సరిహద్దులు విచారపరచబడును గాక. నూతనమైన కుటుంబాలు సంఘంలో చేర్చబడును గాక. ఈ ప్రాంతంలో అన్యజనులను, విగ్రహాలను, తాగుబోతులను పొంది ఎదాలంటే స్తోత్రం చెప్పు గట్టిగా. కానీ మన ప్రయాణాలు, మన డబ్బు, మన పిల్లలు, మన కుటుంబం, మన ఆస్తి, మంది అనే కుటుంబ పరిధిలోనే మనం ఉన్నాము తప్ప దేవుని పరిదృష్టి పరిధిలోకి మనం రావట్లే. ఎప్పుడు నీ కుటుంబ పరిధిలోనే ఉంటున్నావు. నీ మనసంతా నీ కుటుంబమే, నీ మనసంతా నీ పిల్లలే. కానీ ఎప్పుడైనా దేవుని తట్టు తిరిగి అయ్యో దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, నా ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడని ఎప్పుడైనా ఆలోచించేవారు? అపొస్తలుల కార్యము 6:7 వచ్చాయి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో
బహుగా విస్తరించెను. ఆ రోజున అపోలో అనే ఒక వ్యక్తి ఆత్మలో తీవ్రత కలిగిన వాడై, వాక్యంలో పరిజ్ఞానం పొందిన వాడై ఓ సువార్త చెబుతూ ఉంటే అకుల ప్రిస్కిల్ల అనే ఇద్దరు భార్యాభర్తలు, ఆయన అన్ని ఎరిగి ఉన్నాడు కానీ సత్యం ఎరిగి ఉండలేదు. యోహాను బాప్తిజం పొందుతానే అతను ఎరిగి ఉన్నాడు కానీ యేసుక్రీస్తు బాప్తిజం ఆయన ఎరిగి ఉండలేదు. ఆయన నువ్వు చెప్పే బోధ కరెక్ట్ కదయ్యా, ఇది సత్యం అని బోధిస్తే అప్పుడు అంగీకరించి, ఊరు దగ్గర ఉన్న విశ్వాసులు ఎలాంటి వారంటే అసత్యం చెప్పే సావుకులు సైతం కూడా సత్యాన్ని బోధించి వారి మనసులే మార్చేసి దేవుని సన్నిధికి అపోస్తులు పాదాల దగ్గర నిలబెట్టారంట. ఆ రోజు శిష్యులు అనగా విశ్వాసం. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు మీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. నీ సొంత పనులు కాదు, నీ స్వార్థం కాదు, నీ ఇష్టము కాదు, దేవుని ఇష్టం నెరవేర్చాలి. ఆమేన్. కనీసం ఇప్పుడైనా దేవుని మహిమ కలిగిన ఈ పరిచర్యలో నువ్వు పాలుభాగస్తులు కావాలి. నిన్ను బట్టి మహిమ కలిగిన వ్యక్తులు తయారు కావాలి. నిన్ను బట్టి పాపులు మహిమ దైవత్వం కలిగిన వారుగా అనేకులు తయారు చేయగలిగిన వారు, అనేకులు సంఘంలో చేర్చేవారుగా మనం తయారు చేయబడాలి. అందుకే ఆత్మలను కనగలిగిన విశ్వాసులుగా మనం మార్చబడదుము గాక.